ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకైన ఆశీర్వైన దేవానికి వందనములు నాయన ప్రభ. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవానికి వందనములు నాయన ప్రభ. వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాలమంతే మాకు కాచి కాపాడి రాత్రికాలమంతే మమ్మల్ని సజీవ రెక్కలో ఉంచినందుకు నీ లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. వాక్యము విని మా హృదయంలో నాటుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వినుచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి నీ మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎఫెసీలకు 6:5 చూద్దామండి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. దాసులారా, యథార్థ హృదయము గలవారై ఉండుడని చెప్పుచున్నాడు. మన హృదయం యథార్థముగా ఉన్నదా? యథార్థ హృదయం అనగా కపటము లేని మనసు, చెడు ఆలోచన లేని మనసు. మన హృదయమును శుద్ధిగా చేసుకోమని చెప్పుచున్నాడు. కపటమైన హృదయం గలవారు వలె కాకుండా మన యజమానులైన వారికి, యజమానుడు అనగా ఎవరు? దేవుడు. ఒకవేళ మన భర్తను కూడా యజమానుడు అని అంటారు. మన భర్తను కూడా లోబడి ఉండమని చెప్పుచున్నాడు. యజమానులైన వారికి లోబడి ఉండుడి అని చెప్పుచున్నాడు. విధేయులై ఉండుడి అని అనుచున్నాడు. మన శరీర విషయమే కాదు కానీ ప్రతి విషయంతో భయముతోటును వణుకుతోనూ మన యజమానులైన వారికి విధేయులై ఉండమని చెప్పుచున్నాడు. యథార్థ హృదయము గలవారై ఉండుడి. మన హృదయము నిండా చెడు ఆలోచనలు కాకుండా దేవుని వాక్యమును నింపుకోమని చెప్పుచున్నాడు. క్రీస్తు వలె శరీరమును పోలి నడుచుకోమని చెప్పుచున్నాడు. ఆయనతో మనము ఎంత మాత్రమును కూడా నడుచుకోవట అసాధ్యం. అది కానీ ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉండమని చెప్పుచున్నాడు దేవుడు. మన విశ్వాసమే మనలను రక్షిస్తుంది. మనం ప్రార్థించినప్పుడు కానీ ప్రతి విషయంలోనూ కూడా దేవునికి శరీర విషయంలోనూ కూడా యథార్థమైన హృదయము గలవారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులై ఉందురని చెప్పుచున్నాడు. హృదయము శుద్ధిగా ఉంటే ప్రతిదీ కూడా తేటగానే కనిపిస్తూ ఉంటుంది. మన హృదయం ఘోరమైన పాపముతో నిండిపోయి ఉంటే ప్రతిదీ కూడా తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. మన హృదయము మనం చూసే కనులను బట్టి ఉంటుంది. మన ప్రవర్తన కానీ, మన హృదయము కానీ, మన శరీరమును కానీ ప్రతిదీ కూడా. అలాంటినప్పుడు దేవునితో మనం ఎలా ఉండాలి? వణుకుతోనూ భయముతోనూ యథార్థమైన హృదయము కలిగి ఉండాలి. మన విధేయులై ఉండాలి. మనము ప్రతిదీ కూడా విధేయులై ఉండాలి. మనం దేవుని ఎడల మనము యజమానులైన వారికి విధేయులై ఉండుడే అని చెప్పుచున్నాడు. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనవపూర్వకముగా జరిగించుచు. ఎలాగండి? మనుషులు సంతోషపెట్టువారు కాక చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనవపూర్వకముగా జరిగించడం. దేవుని చిత్తము ఏమై ఉన్నది ఎవరికైనానో తెలుసా? కానీ ఏమైనది కూడా ఎవరికి తెలియదు. కానీ దేవుడు నడిపిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనుషులం కదా, మనం మనుషులం కదా, అందుకని పాపం వైపు చూస్తాము కానీ దేవుని వైపు చూడము. దేవుడైతే మనుషుల వైపు చూస్తున్నాడు. ప్రతిదీ కూడా మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు చేయుకుడి. కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనవపూర్వకంగా జరిగించుడి. మనము క్రీస్తు దాసులమని నామకార్థంగా చెప్పుకుంట కాదండి. నిజముగా క్రీస్తుని ఎరిగి క్రీస్తులో పుట్టి క్రీస్తులో మనము జన్మించితే అది ప్రతిదీ కూడా మనకి ఎలా కనిపిస్తుంది? దేవుని చిత్తానుసారంగా ఎలాగ జరిగించాలో దేవుడు మనుషులను అది మనకు జరుగుతుంది. మనుషుల విషయము కాదు, దేవుని విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ప్రతిదీ కూడా కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమున మనవపూర్వకంగా జరిగించమని చెప్పుచున్నాడు. దేవుని చిత్తమున మనము క్రీస్తు జనమని చెప్పుకున్నట కాదు కానీ ప్రతిదీని కూడా దేవుని ఎరిగిన బిడ్డల వలె ఉండాలి. ప్రతిదీని కూడా మనము దినములు చాలా చెడ్డవి కనుక సమయమును పోనీక మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో సంవత్సరములు గడుచుచున్నవి, ఎన్నో పండుగలు వచ్చుచున్నవి, ఎంతోమంది చనిపోతున్నారు. కానీ మన హృదయంలో ఏమాత్రమును కూడా మారట్లేదు. దేవుని వైపు చూడాలి, దేవుని చిత్తానుసారముగా జరిగించాలి. ఎఫెసీలకు 5:15 చూద్దామండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక
అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలన నడుచుకున్నట్లు జాగ్రత్తగా నడుచుకునుడి. ఎలా అండి? దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక అంటే అజ్ఞానులు అంటే తెలియని వారు, తెలిసినా కూడా మూర్ఖత్వంగా ప్రవర్తించేవారు కాకుండా జ్ఞానము కలిగి జీవించమని చెప్పుచున్నాడు. దినములు గడుచుచున్నవి కానీ మన హృదయములు మాత్రము మారట్లేదు. దినములు చెడ్డవగుచున్నవి అయినను కూడా మనం మారలేదు. మనం మంచి దినంలో ఉన్నాము అని అనుకుంటున్నాం కానీ కాదది. అది మన హృదయమును మనము మోసపరుచుకోవడమే. దినములు చాలా చెడ్డవి కానీ వాటిని సద్వినియోగం చేసుకోమని చెప్పుచున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరు హృదయమును కూడా మారాలి. ప్రతి ఒక్కరి హృదయం సంవత్సరములు గడుచుచున్నవి, పండగలు జరుగుచున్నవి కానీ మన హృదయములు ఏమాత్రమును దేవుని వైపు మాత్రమును తిరగట్లేదు. దేవుని చిత్తానుసారంగా జరిగించట్లేదు. మన ఇష్టానుసారంగా ఈ భూలోకంలో జీవిస్తున్నాం, ఈ పాపలోకంలో మనకు నచ్చినట్టు జీవిస్తున్నాం. కానీ దేవునికి మనం ఏం చేస్తున్నాము? దేవునికి మనం ఈ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామా? లేకపోతే మన ప్రవర్తనను మార్చుకుంటున్నామా? మన హృదయమును మార్చుకుంటున్నాం? మనం సరైన రీతిలో మనం నడుస్తున్నామా? మనం ఎలా ఉన్నామండి? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఇలాగే ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎన్నో చూస్తున్నారు, ఎన్నో వింటున్నారు కానీ మన హృదయంలో అస్సలు దేవుని వైపు మాత్రమే త్రిప్పట్లేదు. ఎప్పుడును కూడా దేవుని వైపు మాత్రమే మన హృదయాన్ని అర్పించుకోవాలి, వాక్యమునకు మాత్రమే గైకొనాలి. ఇలా చెప్తారు, వీళ్ళకి పని లేదు అని అనుకుంటారు కానీ కాదు. ఏదో ఒక రోజున దేవుడు వస్తాడు, వచ్చినప్పుడు తీర్పులోన ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. ఆ రోజున మనము ఇవన్నీ కూడా చెప్పాలి. పలానా రోజు నేను బైబిల్ చదువుకుంటున్నాను కానీ నువ్వు వినలేదు దేవుడా అని మనం అడగొచ్చు. మన బిడ్డలను మనం అడగట్లేదా? మనకు ఎవరైనా ఏదైనా ఇవ్వకపోతే మనం అడగట్లేదా? అలాంటి సమయంలో దేవుడు తీర్పు కాలంలో ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుకుంటున్నావు, ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నావు, లేకపోతే ఎన్నిసార్లు అబద్ధం చెప్పావు, ఎంతమందిని మోసం చేసావు, ప్రతిదీ కూడా దేవుని ఎదుట మనము లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకును. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవ, నీకు వందనాలు నాయన. ప్రభ, మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, యవనస్తుల్ని, యవనరాలని, నాయన విధవరాలని ప్రభ, బాలికలని, బాలింతల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అప్పుల బాధలు ఉన్నవారిని వారి బాధలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీ యందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయంలో నీ వైపు త్రిప్పుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏమైతే పనులు చేయుచున్నారో నాయన ప్రభ, వారి పనిని అంతట్లోని తోడనీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పరిపాలించుచున్న వారిని ప్రభ, బోధ చేయుచున్న వారిని ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబంలోని ప్రభ శోధనలు తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. మనశ్శాంతిని దయచే, కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. హృదయ శుద్ధి గలవారు ధన్యులని చెప్పి ఉన్నావు నాయన ప్రభ. మా హృదయంలో శుద్ధి అవుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. పండు దినములు గడుచుచున్నవి కానీ ప్రభ, మా హృదయములు మాత్రమును మారట్లేదు నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఉన్నట్టు వారిని, లేనట్టు వారిని ప్రభ, హాస్పిటల్లో ఉన్నవారిని వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభ. ఎవరింట్లో ఎవరి హృదయాలలో ఏ శోధనలు వేదనలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ మనశ్శాంతిని దయచే, కనికరమును దయచే నాయన ప్రభ. ప్రతి ఒక్కరి హృదయములు మార్చండి నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయంలో తెరవండి ప్రభ. ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ నీ మెండైన దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుపుణ్య బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమియందు నెరవేరును గాక. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.